మీకు అందరికీ తెలుసు, నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కూడా పరిస్థితులు, ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళిన, ప్రతి వాళ్ళని కలిసిన, పార్టీ సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. మీకంటే వయసులో అనుభవంలో చిన్నవాడినే అయి ఉండొచ్చు, కానీ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. మీరందరూ సహకరించండి, అందరం కలిసి కొట్లాడితే తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళి కలిసిన. వాళ్ళందరూ వీలైనంత మేరకు నేను వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా పర్వాలేదు, మన దగ్గరికి అయితే వచ్చిండు కదా, తను చెప్పే ఆలోచన పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది కదా, మనందరం కలిసి పనిచేస్తే అందరికీ భవిష్యత్తు ఉంటుంది కదా, మనం 5-10 మంది నాయకులం పోటీ పడ్డోళ్ళము పోట్లాడుకుంటే లక్షలాది మంది కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా అని అందరూ పెద్ద మనసు చేసుకొని ముందుకు వస్తే సరిగ్గా 2.5 సంవత్సరాలలో మనం కాంగ్రెస్ పార్టీని 2.5% ఓట్ల నుంచి 40% ఓట్లకు తీసుకెళ్ళగలిగినాము. మిత్రుడు వంశీచంద్రెడ్డి గారు చెప్పినట్టు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలను వేసుకునే ముందు డిజిటల్ మెంబర్షిప్, అంతకుముందు మెంబర్షిప్ బుక్లు ఇస్తే ఊర్లో కూర్చొని ఒక నాయకుడు ఆ ఊర్లో తెలిసిన వాళ్ళందరూ, మనకు కావాల్సిన వాళ్ళందరి పేర్లు రాసి మెంబర్షిప్లు ఇచ్చేది. అట్లా కాదు, డిజిటల్ మెంబర్షిప్ చేయాలని ఏఐసిసి ఆదేశించినప్పుడు పద్ధతి ప్రకారంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక యాప్ క్రియేట్ చేసి ప్రతి మనిషిని కలవండి, చేరతామన్న వాళ్ళనే పార్టీలో చేరించుకోండి అని చెబితే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకత్వం అంతా ప్రతి నియోజకవర్గానికి ఒక సమన్వయకర్త అనేసి మనం పంపించి 119 నియోజకవర్గాలలో ఒక క్రమ పద్ధతిలో మెంబర్షిప్ చేస్తే 42 లక్షల మెంబర్షిప్లు మనకు అయినాయి. సరిగ్గా 60 రోజుల్లో 42 లక్షల మందిని పార్టీలో డిజిటల్ మెంబర్షిప్ చేసినాము. ఢిల్లీకి అనుమానం వచ్చింది, వీళ్ళు ఊరికే ఏదైనా ఈ వివరాలు సేకరించినామని. దాంట్లో ఇంటి పేరు, సొంత పేరు, ఊరు పేరుతో పాటు వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా, అందులో మొబైల్ నెంబర్తో పాటు ఓటీపీ వస్తే ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేస్తేనే ఆ డిజిటల్ మెంబర్షిప్ ఆమోదించేటట్టు మనం యాప్ తయారు చేసినాం. ర్యాండమ్గా కొన్ని వేల ఫోన్లకు మన వాళ్ళు ఏఐసిసి నుంచి క్రాస్ చెక్ చేసిండ్రు, ఈ నెంబర్ సభ్యత్వం ఏమైనా బోగస్ ఉందా లేకపోతే నిజమేనా అని. 100% పర్ఫెక్ట్ మెంబర్షిప్ వచ్చింది. అత్యధికంగా చేసిన వాళ్ళకు, ఏ గ్రామంలో అత్యధికంగా చేసిండ్రో ఆ గ్రామాల మెంబర్షిప్ చేసిన సభ్యులను మనం గాంధీ భవన్ పిలిపించి వాళ్ళకి శాల్వా కప్పి సన్మానం చేసి రాహుల్ గాంధీ గారితో ప్రతి ఇండివిజువల్కి ఒక ఫోటో తీయించడం జరిగింది. ఈరోజు పార్టీ సభ్యత్వం బాగా చేసి పార్టీ గౌరవాన్ని పెంచిన పనిచేసిన వాళ్లకు రాహుల్ గాంధీ గారిని ఆనాడు గాంధీ భవన్లో మనం కల్పించడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మన మెజారిటీ 2%. 4 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మిగతా పార్టీ కంటే మన మెజారిటీ 4%. 2 సంవత్సరాల 2 నెలల తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మన మెజారిటీ మిగతా పార్టీ కంటే 12%. మనకు 2వ స్థానం ఉన్న వాళ్లకు అసెంబ్లీలో 2%, మనకు 2వ స్థానంలో ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో 4%, మనకు 2వ స్థానంలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో 12%కి ఈరోజు మన మెజారిటీ పెరిగింది అని అంటే ఇది కార్యకర్తల యొక్క శ్రమ, ప్రజలకు మన పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసము. ఈరోజే నమ్మకం, విశ్వాసాన్ని కొనసాగించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోవాలి.